హాయ్ మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఈ ఛానల్ ని వీక్షిస్తున్న ఆత్మస్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు మాస్టర్స్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రతిరోజు కూడా ఎంతో చక్కగా మన ఒక దివ్యమైన ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు సజ్జన సాంగత్యం, ధ్యానం, జ్ఞాన సముపార్జన పత్రి సార్ ఏవైతే చెప్పారో తూచా తప్పకుండా ప్రతిరోజు కూడా మన ఒక దివ్యమైన ప్రణాళికతో భాగంగా ప్రయాణం జరుగుతోంది మాస్టర్స్. ఒక్కొక్క మాస్టర్ ద్వారా సరికొత్త జ్ఞానం అందుకుంటూ ఉన్నాము. ఆ జ్ఞానాన్ని తెలుసుకునింది దాన్ని ఆచరిస్తూ ఎంతో చక్కగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఈ రోజు మనతో అనుజ మేడం గారు హైదరాబాద్ నుంచి మన ఒక జూమ్ సెషన్ కి విచ్చేయడం జరిగింది మాస్టర్స్. మేడం ఎన్నో జూమ్ సెషన్స్ ఇప్పటికే మన ఒక జూమ్ సెషన్ లో ఇచ్చి ఉన్నారు. పత్రిజీ ప్రబోధాలని చెప్పని, దానికి ముందు పౌర్ణమి ధ్యానం గురించి ఒక ప్రత్యేకత, అలా చాలా కాన్సెప్ట్స్ లో మనకి మైండ్ పవర్ గురించి చాలా కాన్సెప్ట్స్ అనేవి మనకు అందించడం జరిగింది. అంటే తెలుసుకున్న ఒక జ్ఞానాన్ని పంచడం వల్ల ఇంకా గొప్పగా ఎదుగుతామని పత్రి సార్ చెప్పిందే మాస్టర్స్ ఇదొక సేవ లాగా చాలా చక్కగా మేడం ఎంతో తెలుసుకున్న జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక టాపిక్ ఆధ్యాత్మిక రహస్యం. అంటే మనము ఆధ్యాత్మికం అని అంటేనే మన ఒక ఆత్మ ప్రయాణమే మాస్టర్స్. దాంట్లో ఉండే రహస్యాలు ఏమున్నాయి అది తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకనంటే ఎదగాలి అని అంటే అసలు ఏముంది మన ఒక ప్రయాణంలో మార్గంలో అని చెప్పని ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆ చక్కటి ఒక టాపిక్ లో అద్భుతమైన జ్ఞానాన్ని అందించడానికి మనతో అనుజ మేడం గారు మన జూమ్ సెషన్ కు ఇచ్చేసి ఉన్నారు మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓవర్ టు యూ మేడం. నమస్తే మేడం. నమస్తే నీరజ మేడం. ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ జూమ్ సెక్షన్ మాస్టర్స్ కి అందరికీ హృదయపూర్వక ప్రణామాలు. మన అందరి గురువు అయిన పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు, అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరియు ఈ రోజు మనం ఆధ్యాత్మిక రహస్యాలు అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక రహస్యాలు అంటేనే చాలా మందికి తెలవకపోవచ్చు. ఎందుకంటే నా జీవితంలోనే నా విషయంలోనే నేనే ముందు చెప్పుకుంటా. ఎందుకంటే ఆధ్యాత్మికము వేరు, ప్రాపంచికము వేరు అనేది నాకు కూడా పూర్తిగా తెలవదు ఫ్రెండ్స్. నేను నా జీవితంలో కూడా ఇవన్నీ ఏవి నాకు తెలవకనే జీవించాను. సగం జీవితం అయిపోయింది. అంటే నా ఏజ్ 45 ఇయర్స్, 45 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు వరకు కూడా నాకు ఏ విషయమైన జ్ఞానం ఏం లేదండి. అజ్ఞానంలోనే జీవించాను. చెప్పాలంటే అజ్ఞానంతోనే జీవించాను. ఎప్పుడైతే ధ్యానం తెలుసుకున్నామో, ఎప్పుడైతే నేను ఆత్మ జ్ఞానం తెలుసుకున్నానో, అంటే పునర్జన్మ, మరుజన్మ, అంటే ఈ దేహంలోనే పునర్జన్మ, మరుజన్మ కూడా తీసుకోవడం జరిగింది అనేది గొప్పగా చెప్పుకోవచ్చు. ముందు జన్మ అనేది మనం జీవితంలో అజ్ఞానంతో కూడుకొని జీవించేసాం. జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడము, జీవితంలో ఎలా జీవించాలి తెలవకపోవడము, అస్తవ్యస్తంగా జీవించేసాం. అంటే మనకు తెలిసిన విధంగా మనం జీవించాం. అక్కడ మైండ్ అనేది వర్క్ చేస్తుంది. మనసు ఎలా చెప్తే అలా జీవించడం జరిగింది. మనసు ఎట్లా పడితే అట్లా క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఆ క్షణక్షణం మారుతున్న దానిని మనం జీవితానికి అనుభవించుకోవడం జరగడం వల్ల అస్తవ్యస్తంగానే జీవించేసాం. కానీ ఆధ్యాత్మికము తెలుసుకున్న తర్వాత ప్రాపంచికము వేరు, ఆధ్యాత్మికము వేరు అనేది మనం తెలుసుకున్న తర్వాతనే మనం మహా అద్భుతంగా జీవించగలుగుతాము అనేది నాకు అర్థమైంది. నేను ఆచరణ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. మన ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని తప్పకుండా అనుభవించుకోవాలి. అనుభవించుకోవడం అని తెలవకపోవడము. ప్రాపంచిక జీవితం అంటే మనం ఉదయం లేచిన కాడి నుంచి పురుషులైతే వాళ్ళ జాబ్ చేసుకోవడము, బిజినెస్ చేసుకోవడము, ఎవరికి ఏది తెలుసో, ఏ వర్క్ ఏ పని తెలుసో ఆ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఉదయం నుంచి రాత్రి దాకా వాళ్ళకి జీవితం పట్ల అంటే ఉదయం లేవాలి, పొట్టకే కానీ, సంసారానికి కానీ, కుటుంబాలకి పోషించాలంటే ఒక పురుషుడు తప్పకుండా ఉద్యోగం చేయాల్సిందే. ఉద్యోగం చేసి పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి తప్పనిసరిగా. దానికి తప్పనిసరిగా ఒక జాబ్ చేయాలి, లేకుంటే బిజినెస్ చేయాలి. వాళ్ళకి వచ్చిన పని ఏదో ఒకటి చేసుకోవాలి. ఓకే, అంతవరకే అనుకోవడము కూడా జరిగిపోతుంది.
ఓకే, మన పిల్లల్ని బాగా చూసుకున్నాను, నా సంసారం బాగా చూసుకుంటున్నాను, నేను నా యొక్క జీవితాన్ని నేను శ్రద్ధగా జీవిస్తున్నాను, అస్తవ్యస్తంగా కాక శ్రద్ధగా కరెక్ట్ గా జీవిస్తున్నాను అని భ్రమతో భ్రాంతితో జీవించే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. స్త్రీలు తీసుకోండి, ఉదయం లేచిన కాడి నుంచి పిల్లలకు కానీ వాళ్ళ భర్తలకి ఇంట్లో ఉన్న పెద్దలకి ఎవరికైనా స్త్రీలు చేయవలసిన బాధ్యత, కుటుంబ బాధ్యత అన్ని చూసుకుంటూ ఉదయం నుంచి రాత్రి దాకా అన్ని పనులు చేసుకొని నా బాధ్యత నేను నెరవేరుస్తున్నాను, నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను, కుటుంబ ధర్మాన్ని నేను నెరవేరుస్తున్నాను అనేసి వాళ్ళు చక్కగా అనుకోవడం కరెక్టే, కాదంటలేదు, చక్కగా జీవిస్తున్నారు. కానీ మనం అనేది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము అనేది అది తెలవక మరిచిపోవడము. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎవరము, ఏ లోకాల నుంచి వచ్చాము అనే అవగాహన లేకపోవడము. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలవదు. మన లైఫ్ పర్పస్ ఏంటి, మనము ఏ కార్యార్థమే ఈ లోకంకి వచ్చాము, మనం ఏ కార్యం చేస్తున్నాము, ఎక్కడి నుంచి వచ్చామో ముందు తెలుసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మిగతా అన్ని మనం మన జీవితం పట్ల సరైన అవగాహనతో తెచ్చుకున్న కార్యాన్ని సరిగా నిర్వర్తించగలుగుతాం. దానికి ఒకటే ఒకటి మార్గం, ఆధ్యాత్మిక మార్గము. ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే దాన్ని చక్కగా భౌతిక జీవితానికి మేళవించి క్షుణ్ణంగా మనము భౌతిక జీవితానికి కలబోసుకోవాలి. ఏది, ఆధ్యాత్మికతని రెండు కలుపుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మన జీవితాన్ని మనం జీవించాలి ఫ్రెండ్స్. ఎలా జీవించాలనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రాపంచిక భౌతికంగా జీవించే వాళ్ళు ఏమనుకుంటారు, మరి ఇప్పుడు ఈ ధ్యానం అనేది, ఈ ఆధ్యాత్మికత అనేది చిన్న పిల్లలకి కాదు, యవ్వనస్తులకి కాదు, ఎవరికి ఒక 40 కూడా 50 ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఆధ్యాత్మికత గురించి తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవాలి, అధ్యయనం చెయ్యాలి, అధ్యయనము చెయ్యాలి, అప్పుడు అది ఆచరించాలి అనేది మన పెద్దలు మన పూర్వీకులు ఇవన్నీ మనకి చెప్పడం కూడా చేశారు. అలా ఎవరైతే చిన్నప్పుడే ఈ ఆధ్యాత్మికత తెలుసుకోవడము, భగవద్గీత చదవడము ఎవరైనా చేసినట్లయితే వాళ్ళని చిన్న చూపు చూస్తారు ఫ్రెండ్స్. వాళ్ళని చిన్న చూపు చూస్తారు. ఏమని, నీ ఈ వయసులో నీకే పోయే కాలంలో ఈ భగవద్గీత చదువుతున్నావు, ముసలోళ్ళు చదవవలసిన భగవద్గీత ఇప్పుడు నువ్వెందుకు చదువుతున్నావు, ఈయన ఏదో తేడాగున్నాడు, తేడా కొడుతున్నాడు, ఈ అబ్బాయి తేడాగా అనిపిస్తున్నాడు అనేసి వాడికి ఒక ముద్ర వేసేస్తాడు. ఆ అబ్బాయి అజ్ఞానంలో ఉన్నారు, ఈ అబ్బాయి సరిగా లేరు, ఏదో మైండ్ సెట్టింగ్ సరిగా లేదు అనేది ఎన్నో రకాల పక్క పక్కన వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. కానీ సరైన ఆధ్యాత్మికత అనేది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో గొప్పగా అద్భుతంగా చెప్పారు. భగవత్ గీత అంటే, భగవత్ అంటే భగవంతుడు, గీత అంటే రాసిన గీత, గీసినటువంటి గీత. భగవద్గీత అంటే భగవంతుడు రాసినటువంటి గీతని మనము దాటరాదు, ఎప్పటికీ దాటరాదు అనేది ఆధ్యాత్మిక గ్రంథము అంటేనే భగవద్గీత. ఆ భగవద్గీతలో మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఆధ్యాత్మికాన్ని భౌతికాన్ని ఎలా మేళవించి జీవించాలి, పరిపూర్ణంగా ఎలా జీవిస్తాము, ఒక ఓన్లీ భౌతిక జీవితాన్నే మనం డీల్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, వాళ్ళలో అశాంతి, బాధ, దుఃఖము అవన్నీ కూడుకొని ఉంటాయి. అంటే ఎందుకు జరుగుతుందో వాళ్ళకి తెలియదు, ఎందుకు దుఃఖం పడుతున్నామో తెలియదు, ఎందుకు అశాంతి వస్తుందో తెలీదు, ఎందుకు టెన్షన్ పడుతున్నామో తెలీదు, భయాందోళన ఎందుకు కలుగుతుందో తెలీదు ఫ్రెండ్స్. ఓన్లీ భౌతిక జీవితాన్ని జీవించే వాళ్ళు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. భౌతిక జీవితాన్ని జీవించే వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నట్టుండి సడన్ గా ఏదో ఒక మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక సంఘటన జరగవచ్చు, ఏదో ఒక సంఘటనలు కానీ ఏవైనా సమయ సందర్భాలలో ఎటువంటి పరిస్థితులలో ఏమైనా జరగవచ్చు. అంటే ఉన్నట్టుండి ఒక ఇంట్లో వాళ్ళలో ఎవరికో ఒకరికి యాక్సిడెంట్ జరగవచ్చు, ఉన్నట్టుండి ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోవచ్చు. వీటన్నిటికీ
కారణం ఏంటి, కార్యకారణం లేకుండా ఏది జరగదు కాక జరగదు అనేది వాళ్ళకి ఆ జ్ఞానము ఉన్నప్పుడు దీనిని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాము, తెలుసుకోగలుగుతాం. ఓకే, దీనికి ఇది కారణము అనేది విచారణ చేస్తారనమాట. విచారణ చేసి అనలైజ్ చేసుకొని, ఓకే నేను గతంలో ఇలా చేసి ఉండవచ్చు కనుక దానిని నేను ఇప్పుడు అనుభవించడానికి, ఆ యొక్క కర్మ నేను అనుభవించడానికి తెచ్చుకున్న పాఠము, ఇది నేను నేర్చుకోవలసిన విషయము, ఇది నేను నేర్చుకోవడానికే తెచ్చుకున్నాను ఎప్పుడు తెలుస్తుంది, భగవద్గీత చదివినప్పుడు, భగవంతుడు గీసిన గీతని దాటనప్పుడు మనకి క్షుణ్ణంగా అర్థమవుతుంది. అదే మనం భగవద్గీత చదవకుండా కర్మ సిద్ధాంతం గురించి ఎలా తెలుసుకుంటారు ఫ్రెండ్స్? కర్మయోగం గురించి తెలియదు, కర్మ సిద్ధాంతం గురించి తెలియదు కనుక ఏమనుకుంటారు పాపం, భగవద్గీత తెలియని వాళ్ళు, సామాన్యంగా జీవించే వాళ్ళు అంటే భౌతిక ప్రపంచంలో ప్రాపంచిక విషయాలలో ఆసక్తి కలిగి ఉన్న వాళ్ళు, అతిగా ఆసక్తి అంటే కనబడే వస్తువుల మీద, కనబడే వ్యక్తుల మీద, కనబడే పదార్థాల మీద, ఏ వస్తువు కనబడినా కోరిక, నాకు అది కావాలి, నేను తెచ్చుకోవాలి. ఒకటి ఉండవచ్చు కానీ సరిపోదు, కొత్తది మార్కెట్ లో కొత్త కొత్త లేటెస్ట్ ఏది వస్తున్నా ఆ వస్తువు వాళ్ళ ఇంట్లో ఉండాలి, నా ఇంట్లో ఉండాలి, ఆ లేటెస్ట్ వస్తువు నా ఇంట్లో ఉండాలి. ఉదాహరణకి శారీసే తీసుకోండి, చీరలు, ఎన్నో రకాల లేటెస్ట్ డిజైన్స్ వస్తుంటే కొత్త కొత్త చీరలు కొని బీరువాలు దాచిపెట్టిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన వాళ్ళే ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక చీరలే కాదు, ఒక నగలే కాదు, నగలు కూడా లేటెస్ట్ నగలు ఏ వస్తున్నా చేతిలో వేసుకునే గాజులో గాని, మెడలో గాని, చెవులో గాని లేటెస్ట్ కనబడితే అది తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి. అంటే ఈ డబ్బులు ఎంత ఉన్నాయి, మన శక్తి, మన స్తోమత, భర్త ఏ జాబ్ చేస్తున్నారు, ఆయన తెచ్చే జీతం ఎంత వరకు సరిపోతుంది, కుటుంబానికి కరెక్ట్ గా సరిపోతుందా లేదా, లేకుంటే ఆ కుటుంబానికి సరిపోక ఇంకా అప్పు చేసి మనం చేస్తున్నామా, అప్పు చేసి కూడా ఎంతో మంది వాళ్ళ కోరికలు, అతిగా కోరికలు నెరవేర్చుకోవాలని, వాళ్ళకు కలిగినటువంటి కోరికలు నెరవేర్చుకోవాలని, అంటే దీనికన్నిటికీ కారణము మనసు. మనసు చెప్తూ ఉంటది, దాని ఇష్టం ఎట్లా పడితే అట్లా చెప్తూ ఉంటది ఫ్రెండ్స్. తెలవక మనసు ఎట్లా చేస్తుందో, ఎట్లా చెప్తుందో అనేది వాళ్ళకి తెలవనే మైండ్ ఆధీనంలో, అంటే మనసు ఆధీనంలోకి వెళ్ళిపోతారు. మనసు చెప్పినట్టు చెయ్యడము, మనసు ఏది నిర్ణయిస్తుందో, కంటితో ఏది చూస్తారో దానిని తీసుకోవడము, చెవులతో ఏది వింటారో వాటిని రిసీవ్ చేసుకోవడము, ఎదుటి వాళ్ళ గురించి మనసులో ఆలోచన చేయడము, ఎదుటి వాళ్ళు ఏది చెప్తారో దానినే లోపలికి తీసుకోవడము, లేకుంటే బాధపడ్డము, ఎవరు ఏమన్నా లోపలికి తీసుకోవడము, మరి దాని గురించి బాధపడ్డం. ముఖ్యంగా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానేంద్రియములను అదుపులో ఉంచుకోండి. అదుపులో ఉంచుకున్నప్పుడు అది ఎట్లా సాధ్యపడుతుంది ఫ్రెండ్స్? ధ్యానం ద్వారా మాత్రమే. ఇంకొక విషయం, ఇంకొకటి లేదు కాక లేదు, ఇంకొక మార్గం లేదు కాక లేదు. శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పారు, ఎవరైతే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనసును అధిగమించగలము. మనసు ఆధీనంలోకి మనం వెళ్ళము. మనసు అనేది మన ఆధీనంలోకి వస్తుంది. ఎలా వస్తుంది? ధ్యానం చేయడం ద్వారా క్రమక్రమంగా మనసులో ఉన్న గతంలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ క్రమక్రమంగా తగ్గడం, భవిష్యత్ గురించి ఆలోచన చేసినవన్నీ క్రమక్రమంగా తగ్గడం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా తగ్గించబడి మనసు లయం అవ్వడము, మనశూన్యత ఏర్పడము. ధ్యానం నిర్విషయ మనః. ధ్యానం ద్వారా మనసులో విషయాలు అంటే ఎటువంటి ఆలోచనలైనా నెమ్మదిగా శూన్యమైపోయి ఒక్క ఆలోచన లేని స్థితికి చేరుకోవడము. తద్వారానే మనం ఏది తెలుసుకున్నా దానిని ఆచరించగలుగుతాము ఫ్రెండ్స్. తద్వారా మనసు ఎప్పుడైతే అణచబడుతుందో అంటే మనసు ఎప్పుడైతే సైడ్ అవుతుందో
బుద్ధి సూక్ష్మత, బుద్ధి కుశలత, మంచి చెడు విచక్షణ జ్ఞానము ఏర్పడడం అంటే బుద్ధి యాక్టివేషన్ లోకి వస్తుంది మనకి. బుద్ధి అనే పదార్థం యాక్టివేషన్ లోకి వస్తుంది ఫ్రెండ్స్. మైండ్ యాక్టివేషన్ జరిగి దాని ఆధీనంలో వెళ్ళిపోయారంటే తప్పదు. ప్రాపంచిక విషయాల్లో మనం ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకున్నాక ఏవేవి జరుగుతాయో వాటిని లోపలికి తీసుకోవడము, బాధపడ్డము, అశాంతి నాకే ఎందుకు జరుగుతుంది, నన్నేందుకు ఇలా అంటున్నారు, నేను ఏ తప్పు చేయకున్నా నన్ను ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఇంట్లో అత్త మామలు అయి ఉండొచ్చు, భర్త భార్య మీద అయి ఉండొచ్చు, భార్య భర్త మీద అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నన్నే ఎందుకు అంటున్నారు, నేను ఏ తప్పు చేయకున్నా అంటున్నారు అనేది అది అజ్ఞానం కింద ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు ఎందుకు జరుగుతుంది. ఇంట్లో కుటుంబ విషయాలలో ఒకళ్ళు మనల్ని పదే పదే అంటున్నారంటే అక్కడ మనం విచారణ చేయాలి. కాసేపు ఆలోచించండి. ఎలా ఆలోచిస్తాము? వెళ్ళండి, ఒక పక్కన కూర్చోండి. పని అయిపోయిన తర్వాత ఒక రూమ్ లోకి వెళ్ళండి, ఒక మూల కూర్చోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు రెండు మూసుకోండి. మూసుకొని మీ మనసుని గమనించండి. ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, వాళ్ళు ఎందుకు చెబుతున్నారు, దీనికి కారణం ఏంటి అనేది విచారణ మనం చేసినప్పుడు మన తప్పొప్పులు మనకి తెలుస్తాయి. మనం తప్పొప్పులు ఈ జన్మలోవే కాక గత జన్మలో చేసినవి కూడా ఈ ఈ జన్మలో మనం కొంత తెచ్చుకున్నామని ఎప్పుడు అర్థమవుతుంది? ఈ జ్ఞానము, ఆత్మ జ్ఞానము, ఆధ్యాత్మిక శాస్త్రము చదివినప్పుడు మాత్రమే. ఆధ్యాత్మిక శాస్త్రము, ఆధ్యాత్మికత తెలుసుకున్నప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. లేకుంటే తెలవడం అసాధ్యం ఫ్రెండ్స్. తెలవక మనం ఈ యొక్క పాప పుణ్యాలు చేస్తూనే ఉంటాం. పాప పుణ్యాలంటే మంచి చెడులు చేస్తూనే ఉంటాము. ఒక జంతువుని మనం హింసించిన, ఒక వృక్ష సామ్రాజ్యం చిన్న చిన్న మొక్కలు గాని చెట్లు గాని ఇష్టానికి నరికి వేయడము, కొట్టి వేయడము చేస్తూ ఉంటాం. జంతువులను కూడా ఇష్టానికి ఇంట్లో ఉన్న చీమలు, ఇంట్లో ఉన్న దోమలు, నల్లులు, ఎలుకలు, మళ్ళేమో బొద్దింకలు ఎన్నో ఉంటాయి. వీటన్నిటికీ మందులు పెట్టి చంపడము. ఎంత అహింస హింసిస్తున్నామంటే అంత హింస గురి చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఆత్మ జ్ఞానం తెలవనప్పుడు, ఆధ్యాత్మిక శాస్త్రము చదవనప్పుడు, ఆధ్యాత్మికత గురించి తెలవనప్పుడు ఈ హింసలు తప్పవు. ప్రతి ఒక్క వ్యక్తిని, మానవుల్ని హింసిస్తుంటారు. మానవుల్ని మాటల ద్వారా హింసించడము, చేతల ద్వారా హింసించడము, మరియు మనసు ద్వారా హింసించడము జరుగుతూనే ఉంటుంది. మళ్ళా తీసుకున్న ఆహారం కూడా శాకాహారం కాకుండా మాంసాహారం తీసుకోవడం ద్వారా జంతువులని హింసించి చంపి తీసుకున్న, ఆత్మహత్య చేసి చంపి తీసుకున్న ఆహారము పాపాహారం. ఆ పాపాహారం తీసుకోవడం ద్వారా కూడా అవి జంతువుల్ని హింసించి ఆత్మహత్య చేయడం ద్వారా అవి కూడా మనకి అశాంతి, దుఃఖము, భయాందోళన, టెన్షన్, అవి ఏ విధంగా అయితే టెన్షన్ పడతాయో ఆ జంతువులు ఒక వ్యక్తి తనని చంపడానికి వచ్చినప్పుడు ఏ విధంగా భయాందోళన, టెన్షన్, అశాంతి, భయం ఇవన్నీ లోపల ఫీల్ అయినప్పుడు టాక్సిన్ అనే పదార్థం, విష పదార్థము ఆ జంతువులలో నిక్షిప్తం అయిపోతూ ఉంటుంది. విష పదార్థము, జంతువులలో టాక్సిన్ అన్న విష పదార్థము ఏ క్షణము ఒక వ్యక్తి తనని పట్టుకుంటాడో ఆ క్షణం నుంచే తను విషపూరితం అయిపోతుంది లోపలంతా. కానీ మానవుడికి అది తెలవక వాటిని చంపి తినడము, అశాంతి, దుఃఖము, బాధ ఎందుకు కలుగుతుందో తెలియదు ఫ్రెండ్స్. అది నా జీవితంలో కూడా జరిగింది ఫ్రెండ్స్. నా జీవితంలో కూడా నేను తెలియని అశాంతితోని, బాధతో బాధపడుతూ ఉండేదాన్ని. ఎందుకు జరుగుతుందో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, వీటన్నిటికీ కారణం ఏంటో తెలియదు. అట్లా నాలో నేనే సతమతం అవుతూ ఉండేదాన్ని ఫ్రెండ్స్. ఎవరిని అడగాలో తెలియదు కదా. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా, గుడిలో పంతులు అడుగుదామన్నా ఆయన ఒక ప్లేట్ పట్టుకొని అర్చన చేపించడము, విభూది ఇవ్వడము, కుంకుమ ఇవ్వడము, ఆ శటకోపరం పెట్టడము అవే చేస్తూ ఉంటారు. మళ్ళీ పక్క జరగండి అని నెట్టి వేస్తూ ఉంటారు. మనల్ని నెట్టి వేయడము, ఆ పూలు పండ్లు చేతులు పెట్టడము, పక్కకు జరగండి అని వెంటనే నిమిషం కూడా పట్టదు, తోసేస్తూ ఉంటారు, నెట్టేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఎవరిని పోయి అడుగుతాం? నా జీవితంలో కూడా సగం
ఈ ఆధ్యాత్మికత గురించి తెలవక నా జీవితం ఇట్లా ఎందుకు ఉంది, నేను ఎందుకు పుట్టాను, నా ప్రమేయం లేకుండా, నాకు తెలియకుండా నేను ఎలా జన్మ తీసుకున్నాను, ఎందుకు జన్మించాను, అది ఎవరు నన్ను పుట్టించారు, ఇవన్నీ కూడా నా ప్రశ్నలు ఫ్రెండ్స్ నా లోపల. ఫ్రెండ్స్ నేను 1 వీక్ నుంచి వశిష్ఠ గౌతమి పేరవరం రాజమండ్రిలో సుదర్శన మహాయాగం అంతా కూడా వెళ్ళొచ్చాను 7 days. ఆ 7 days లో అక్కడ వశిష్ఠ గౌతమిలో క్లాసులు తీసుకున్నాము, అఖండ మౌన ధ్యానాలు కూడా చేసి వచ్చాము. ఈ విధంగా మనం తెలుసుకోవాల్సినది ఆధ్యాత్మికత గురించి. ఎందుకంటే ఆధ్యాత్మికత తెలవనంత వరకు నా జీవితంలో కూడా కుటుంబంలో ఏదో ఒక చిన్న విషయాలలో ప్రతిదీ లోపలికి తీసుకోవడం, ప్రతిదీ బాధపడడం. నన్నేందుకు అంటున్నారు, నా జీవితమే ఎందుకు ఇలా ఉంది, అందరూ బాగున్నారు కదా, అంటే మా అక్క చెల్లెలు సిస్టర్స్ అంతా కూడా చక్కగా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారు కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మా ఇంట్లో మా సార్కి కోపం ఎక్కువ, చిరాకు పడడం, విసుక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ చిరాకులు విసుకులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, నేను తెలుసుండి ఈ జన్మలో ఏ తప్పు చేయలేదు కదా అని నాకు నేనే బాధపడము, నాకు నేనే తిట్టుకోవడము, ఎన్నో జరిగినాయి ఫ్రెండ్స్. ఎక్కడ తల బద్దలు కొట్టుకోవాలని తెలిసేది కాదు, అట్లా అయిపోయేది అనమాట. నేను ఎందుకు పుట్టాను, ఎందుకు ఎవరు పుట్టించారు నన్ను, నాకు తెలియకుండా ఎందుకు పుట్టాను అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్న అన్ని ఒక్క ధ్యానం ద్వారా అన్ని పటాపంచలైపోయినాయి ఫ్రెండ్స్. మరి ఒకసారి ఈ ధ్యానానికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన గొప్ప అద్భుతమైన విద్య నేర్చుకున్నాం మన గురువు గారి ద్వారా. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు మన అందరి గురువు. ఒక్క శ్వాస మీద ధ్యాస పెట్టి ఆ ధ్యానాన్ని అందించారు, అంటే సూక్ష్మంలో మోక్షాన్ని అందించారు ఫ్రెండ్స్ మనకి. ఏ ఎటువంటి సంస్థలు ఏది చేసినా చివరి మెట్టు ధ్యానం. ఎన్ని చేయనండి పాప తెలవక పూజలు చేస్తారు, అంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు, ఆధ్యాత్మికత తెలియని వాళ్ళు, ప్రాపంచికంగా అంటే భౌతిక పరంగా జీవించే వాళ్ళు ఉదయం లేచిన కాడి నుంచి పూజలు చేస్తూ ఉంటారు, వ్రతం చేస్తూ ఉంటారు, ఉపవాసాలు ఉంటూ ఉంటారు, ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు, కోరికలు కోరుతూ ఉంటారు. నా ఆరోగ్యం బాగవ్వాలని, మా పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద జాబ్ సంపాదించుకోవాలి, మా భర్తకి ప్రమోషన్ రావాలి, ఆయన కూడా పెద్ద పెద్ద జాబ్లు, పెద్ద జాబ్స్, బిజినెస్లు కూడా చెయ్యాలని ఎన్నో కోరికలు కోరుతూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు భౌతికంగా పూజలు చేస్తూ ఎన్నో కోరికలు కోరుతున్నారు, కానీ అవి ఏవి నెరవేరకుండా డబ్బులు ఖర్చు అవ్వడము, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం, అనారోగ్యాలు తగ్గకపోవడము, అనారోగ్యాలు తగ్గకపోవడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, డబ్బులు వేలు లక్షలు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దానితోడు అశాంతి, మనసులో అశాంతి, బాధ, దుఃఖం ఏది పోదు, అన్ని ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది, అన్ని మళ్ళా వాళ్ళల్లో నిషిద్ధమై ఉంటాయి. కానీ పాపం కోరికలు కోరుతూనే ఉంటారు, కోరికలు కోరుతూనే ఉంటుంటారు. ఏమనుకుంటారు, ఇప్పుడు నేను ఈ జీవితంలో ఇలా ఉన్నానంటే భగవంతుడి దయ వల్లే. మళ్ళా కూడా అనుకోవడం ఏంటి, నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే, నేను పూజ చేసి ఇలా ఉన్నా అంటే ఈ జీవితం కూడా భగవంతుని దయ వల్లే. ఎవరికైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఒక కాలుకి ఎరిగింది అనుకో, ఆ భగవంతుడి దయ వల్లనే నాకు రెండో కాలు గట్టిగా ఉంది. మొదటి కాలు ఇరిగిందంటే భగవంతుడి దయ వల్లనే నాకు రెండో కాలు గట్టిగా ఉంది. ఎక్కడ ఏ యాక్సిడెంట్లు అయినా, ఏ దెబ్బ తగిలినా, బాత్రూమ్ లో పడి ఏదైనా విరిగినా కూడా భగవంతుడి దయ వల్లనే నాకు రెండోది విరగలేదు, ఆయన దయ ఉంది వల్లనే నేను ఇలా ఉన్నాను అని అలా అనుకోవడం జరుగుతుంది. కానీ జీవితంలో ఎన్నో కోల్పోవడము, మనశ్శాంతి కోల్పోవడము, ఆరోగ్యాన్ని పొందలేకపోవడము, అనారోగ్యంతోనే బాధపడుతూ పూజలు వ్రతాలు గుళ్ళు గోపురాలు, అంటే నది క్షేత్రాలు పుణ్యక్షేత్రాలు నదీ క్షేత్రాలు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఎన్నెన్ని గుళ్ళు ఉన్నాయో, ఎక్కడెక్కడ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, తీర్థయాత్రలు, ఎన్నో నదులలో మునిగి మునిగి స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, మా పాపాలు పోతాయి, గత జన్మల పాపాలు పోతాయని వేదాలు ఉపనిషత్తులు కొన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు, మీరు అలా గుళ్ళు గోపురాలకు వెళ్ళినందువల్ల ఆ గుడిలో ఉన్న దేవుడు యొక్క
దర్శనం చేసుకోవడం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానము, వాళ్ళు ధర్మాన్ని ఆచరించారు, సత్యవంతంగా ఉన్నారు. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక సాయిబాబా, ఒక షిరిడి సాయిబాబా, ఎవరిని తీసుకోండి, ఆ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దేవుళ్ళని దేవతలని ఎవరినైనా తీసుకోండి, ఏ గుడికి వెళ్ళినా వాళ్ళు ధర్మాన్ని ఆచరించి చూపించారు, సత్యంలో జీవించారు. కనుక అదే మనం చెయ్యాలి. అది తెలవక, ఉదాహరణకి ఒక తండ్రి డాక్టర్ అండి, ఒక తండ్రి డాక్టర్ అయితే కొడుకు ఆ తండ్రి డాక్టర్ అయ్యారని తండ్రి పేరు వల్లిస్తూ అంటే మననం చేస్తూ, మన తండ్రి డాక్టర్ అయ్యారు, ఆయన పేరు నేను మననం చేస్తూ ఉంటే నేను డాక్టర్ అయిపోతానా అనుకొని ఆ భ్రమతో ఆ తండ్రి పేరు ఉచ్చారణ, నామజపం చేస్తూ చేస్తూ ఎప్పటికైనా ఆయన డాక్టర్ అవుతాడా? అవ్వడు. ఎట్లా అవుతాడు? డాక్టర్ దాన్ని చదవడానికి బుక్స్ చదవాలి, ఎంబీబీఎస్ బుక్స్ చదివితే డాక్టర్ అవుతాడు. అది చదవకుండా పేరు వల్లించడం, నామం జపం చేయడం, మంత్ర జపం చేయడం చేస్తే మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే. తెలవక ఫ్రెండ్స్, ఇవన్నీ తెలవక పాప అమాయక ప్రజలు మనం ధ్యానం తెలుసుకున్నాము, ధ్యానం ద్వారా జ్ఞానం పొందాం, ఆత్మ జ్ఞానం పొందాం. ఈ ఆత్మ జ్ఞానం అందరికీ అందాలి. అదే ఆధ్యాత్మిక రహస్యాలు మనం కూడా అందరికీ తెలపాలి. ఎందుకో ఆధ్యాత్మిక రహస్యం తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక శాస్త్రం ఎందుకు చదవాలి అనేది, నోట్ దిస్ పాయింట్, ఈ పాయింట్ కంపల్సరీ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆత్మ ఆత్మ అంటే మనము ఈ దేహంలో నివసిస్తున్న, ఈ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ. ఈ భౌతిక దేహము అంటే పంచభూతాలతో కూడుకున్న ఈ దేహాన్ని నడిపించే ఆత్మ చైతన్యము. మన ఈ మరి శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి, పరమాత్మతో లీనం అవ్వాలి. పరమాత్మతో అనుసంధానం అంటే మనం జీవుడే దేవుడు, మన శ్వాసే మన గురువు, మన యొక్క శ్వాసే అన్నిటిని మనకు అందిస్తుంది. నువ్వు శ్వాసను ఒకటి పట్టుకో. శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారనమాట భగవద్గీతలో, నువ్వు శ్వాస ఒకటే పట్టుకో. మన గురువు గారు కూడా అదే చెప్పారు, నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాస అనే గురువు దగ్గర మనసు తిష్ట వేసుకొని కూర్చోవాలి. మనసు ఎవరు? శిష్యుడు. మనసు అనే శిష్యుడు తిష్ట వేసుకొని కూర్చోవాలి. ఇప్పుడు ఆ గురువు నీకు జ్ఞానాన్ని, అపారమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. వెయిట్ చెయ్యి, కూర్చో, గురువు దగ్గర కూర్చో, ఎదురు చూడు. అదే సాధన, అదే దీక్ష, అదే తపస్సు. తపస్సు అంటే కళ్ళు రెండు మూసుకో, కూర్చో, ఏ ఆలోచన చేయక ఆ శ్వాసను గమనించి కూర్చో. నీకు అందవలసింది అందుతుంది, నీకు తెలియవలసింది తెలియబడుతుంది. ఇవన్నీ కూడా నీ యొక్క శ్వాస ద్వారా, శ్వాస నుంచి నువ్వు అన్నిటినీ తెలుసుకోగలుగుతావు. విశ్వమే నీకు కనెక్షన్ ఏర్పడుతుంది, విశ్వంతో అనుసంధానం ఏర్పడుతుంది. నీ ఆత్మ యొక్క మూలం నీకు తెలుస్తుంది, నీ యొక్క ఆత్మ యొక్క మూలం తెలుస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నాకు కూడా ఈ ధ్యానం ద్వారానే నన్ను నేను తెలుసుకున్నాను. నా లోపలికి నేను ప్రయాణం చేశాను, నాలోనికి నేను ప్రయాణం చేసి నాతో నేను ఉండడం ఎలా తెలుసుకోవడం జరిగింది. నాతో నేను ఉండడము, నాలోనికి నేను ప్రయాణం చేయడం ద్వారా, నా అంతర్వాణి నేను వినడం ద్వారా, ఇంట్యూషన్ అంటారు దాన్ని, అంతరంగ ప్రబోధం వినడం ద్వారా ఈ జీవుడే దేవుడు, జీవాత్మ పరమాత్మ ఒకటే అనేది నేను నా యొక్క అనుభవపూర్వకంగా, అనుభవమే జ్ఞానము, నా ధ్యానంలో, ధ్యాన సాధనలో ఈ జీవాత్మ పరమాత్మతో అనుసంధానం అయింది. అంటే ఈ ఆత్మ చైతన్యము మూల చైతన్యంతో అనుసంధానం అవ్వడము నా అనుభవంలో పొందాను ఫ్రెండ్స్. ఓన్లీ శూన్యం అయిపోయి నా శరీరమే లేని స్థితికి చేరుకున్నా, శరీరమే కనబడలేని స్థితి. ఎంతో సమయం గడిచింది, విశ్వమంతా మమేకం అయిపోయి ఉన్నాను అన్న భావన తప్ప మరి ఒకటి లేదు కాక లేదు. ఈ శరీరము పంచభూతాలతో కూడుకున్న శరీరం లేదు, మనసు బుద్ధి ఆత్మ ఏది లేకుండా ఉన్నాను అన్న భావన. అంటే మూల చైతన్యము యూనివర్స్ ఏ విధంగా ఉందో అపారమైన ఫ్లడ్ లైట్స్ లో
ఇంకా అక్కడ నక్షత్రాలు, గ్రహాలు, సౌరకుడు ఏమీ లేవు. మొత్తం శూన్యం అయిపోయి నేననేది శరీరం గాని, ఆత్మ గాని ఏ ఒకటి లేకుండా శూన్యం అయిపోయా. అప్పుడు తెలిసింది, ఓకే, నేను చైతన్యంతో అనుసంధానం అయ్యాను, ఉన్నాను అన్న భావనే తెలిసింది. అంటే మూల చైతన్యంతో కనెక్ట్ అయ్యాను, యూనివర్స్ తో కనెక్ట్ అయ్యాను. నేను అనేది లేదు, నేను అనేది లేదు అనేది నేను అప్పుడు 100% తెలుసుకొని నా భావన నుంచి అప్పుడు నేను క్వశ్చన్ నాలోంచి ఏమని వచ్చింది, నేను ఇప్పుడే ఈ క్షణంలో నా దేహంలోనికి నేను వెళ్ళాలి, నేను చేయవలసిన వర్క్ ఎంతో ఉంది, లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం కోసం, ఈ భూ ప్రపంచంలో అందరికీ నేను ఎంతో ఈ జ్ఞానాన్ని అందించబడాలి, ఈ ధ్యానము, ఆత్మ జ్ఞానం అందించబడాలి, ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలియచెప్పాలి అని నాకు నేనే మనసులు భావనలోనే చెప్పుకోవడం జరగడం ద్వారా కొన్ని సెకండ్లలో నా దేహం నాకు టచ్ అయింది ఫ్రెండ్స్. అప్పటిదాకా ఎంత సమయం గడిచిందో నాకు తెలియదు, ఎంత సమయం గడిచిందో తెలియదు. ఇవన్నీ కూడా నా అనుభవాలు, కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా చూడడము, చేయడము. అది సేతు విజ్ఞానం బాలకృష్ణ సారు 3 days సేతు విజ్ఞానం షాప్ లో నేను 3 days నో ఫుడ్ లోపలికి వెళ్ళలేదు, ఓన్లీ లిక్విడ్ అన్నమాట. 1 day లో ఒక్కసారేమో లిక్విడ్ తీసుకున్నా అంతే. అట్లా 3 days అపారమైన ఎనర్జీతో, శక్తితో మమేకమైన బాలకృష్ణ సేతు విజ్ఞానం క్లాస్ లో 3 days లో నాకు ఆ యొక్క అనుభవము, ఆత్మ అనుభవము, ఆత్మ సాక్షాత్కారం అనొచ్చు, ఆత్మ అనుభవం అనొచ్చు, విశ్వంతో మమేకం అవ్వడం, ఈ మూల చైతన్యంతో ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడము, ఇవన్నీ పర్యాయ పదములు ఫ్రెండ్స్. ఎన్నో పర్యాయ పదములు చెప్పుకోవచ్చు. కనుక ఆధ్యాత్మిక శాస్త్ర రహస్యాలు మనం తెలుసుకున్నాం కనుక భౌతికాన్ని, ఆధ్యాత్మికతని రెండు కలిపి జీవించాలి. ఆధ్యాత్మికతను, భౌతికాన్ని రెండు కలిపి జీవించాలి. ఆధ్యాత్మికత అంటే మరి ఏమీ లేదు ఫ్రెండ్స్, మనస్సుని మనము అధిగమించాలి. మనసు అధిగమించడం అంటే కూడా మన ఏం లేదు, మనసులో ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు వస్తాయి? పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఎన్నో కొన్ని లక్షలు ఆలోచనలు అయి ఉండవచ్చు. అవి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, వస్తూ పోతూ ఉంటాయి, వస్తూ వెళ్ళిపోతూ ఉంటాయి. దానిని మనం సీరియస్ గా తీసుకొనరాదు, తీసుకోకూడదు. వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి కదా, వెళ్ళిపోనియండి అంతే తప్ప దాన్ని సీరియస్ గా ఎందుకు తీసుకోవాలి? నిన్న మొన్న ఏదో జరిగింది, 2 రోజుల కిందట ఏదో జరిగింది, మళ్ళా మనకి గుర్తు చేయడము, మన ఆ ఆలోచనలు బయటికి వెళ్ళిపోవాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అయ్యింది, మీకు ఒకసారి వినిపిస్తుంది, 1-2 సార్లు వినిపించినప్పుడు దాన్ని సీరియస్ గా తీసుకోకుండే అన్ని వెళ్ళిపోతాయి. మీరు ఎప్పుడైతే విని మళ్ళీ సీరియస్ గా తీసుకొని మళ్ళా లోపలికి తీసుకున్నారనుకోండి, మళ్ళా సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ అవుతుంది. దాన్ని పదే పదే మీరు మననం మీరు చేస్తున్నారనుకోండి, మళ్ళీ మీరు సబ్ కాన్షియస్ రికార్డ్ అయిపోయి అదే వర్డ్, అదే పదము, అదే సెంటెన్స్ మీకు రిపీట్ అయితేనే ఉంటది. అందువల్ల 24 గంటలు ఆలోచన ఒక సెంటెన్స్ మీదే, ఒక విషయం మీదే పదే పదే ఆలోచన చేయడం ద్వారా అక్కడ మనకి సత్కర్మలు గాని, దుష్కర్మలు గాని యాడ్ అయిపోతాయి. మన జీవితంలో కర్మ సిద్ధాంతము, కర్మయోగం ఎలా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్? మనం పదే పదే ఒక విషయాన్ని రిపీట్ చేసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే అది కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసేసుకుంటుంది. ఎరుక లేకుండా, ఎవరైతే ఎరుక లేకుండా మాటలు, చేతలు, ఆలోచనలు చేస్తూ ఉంటారో, ఇది నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోవాలి. ఎవరైతే ఎరుక లేకుండా మాటలు కానీ, చేతలు కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ, మీ యొక్క ఆలోచనలు కానీ ఎరుక లేకుండా చేసినప్పుడు ఇవన్నీ సబ్ కాన్షియస్ లో రికార్డ్ అయిపోయి పదే పదే రిపీట్ చేస్తూ మీకు వినిపిస్తూ ఉన్నప్పుడు దానిని తీసుకొని బాధపడుతూ లోపలికి తీసుకొని ఫీల్ అవుతూ బాధపడితే నెగటివ్ ఎనర్జీ, నెగటివ్ ఆలోచన కర్మ సిద్ధాంతంలోకి యాడ్ అయిపోతుంది. కానీ మనము దానిని లోపలికి తీసుకోకుండా మన ఆలోచనల్ని బయటికి వెళ్ళిపోతున్న దాన్ని హ్యాపీగా చూస్తూ పంపించేస్తూ ఉండాలి. హ్యాపీగా చూస్తూ దాన్ని బయటికి పంపించేసేయండి. ఏది జరిగినా, ఏ విషయం జరిగినా, మంచి జరిగినా, చెడు జరిగినా
ఉదాహరణకి మంచి గాని చెడు గాని ఏది జరిగినా మన లోపలికి తీసుకోకూడదు. అంటే హృదయం లోపలికి తీసుకొని బాధపడకూడదు. అది దుఃఖపడడం, బాధపడడం, అశాంతి, భయపడడం, టెన్షన్ పడడం ఇవన్నీ మనకి నెగటివ్ ఎనర్జీస్ కి దారితీస్తుంది. నెగటివ్ ఎనర్జీ నిక్షిప్తం అయిపోతూ ఉంటది కూడా లోపల. ప్లస్ కర్మ కూడా యాడ్ అవుతుంది. కర్మ యాడ్ చేసుకుంటారు. సత్కర్మ గాని దుష్కర్మ గాని యాడ్ అయిపోవడము, నెగటివ్ ఎనర్జీ యాడ్ అవ్వడము, మళ్ళా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడము, మన లోపల భాగాలలో ఎనర్జీ తగ్గడం వల్ల ఒక్కొక్క భాగంలో మనకి డిసీజ్ స్టార్ట్ అయిపోవడం ఇవన్నీ జరిగిపోతుంది. మనం తెలుసుకున్న వాళ్ళం కనుక ప్రతి క్షణము ఎరుకతో ఉండాలి ఫ్రెండ్స్. ఆధ్యాత్మికత అంటే మరి ఏమీ కాదు, ప్రతి క్షణం ఎరుకతో ఉండడమే. నిన్ను నువ్వు గమనించుకో. నిన్ను నువ్వు గమనిస్తూ ఎరుకతో ఏం మాట్లాడుతున్నావు, ఏం వింటున్నాము, ఏది ఆలోచన చేస్తున్నాము, ఆ చేసే ఆలోచన పాజిటివ్ థింకింగ్ లో ఉందా, నెగటివ్ థింకింగ్ లో ఉందా, ఎరుకతో గమనించండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు పాజిటివ్ థింకింగే చేయాలి ఫ్రెండ్స్, నెగటివ్ థింకింగ్ చేయరాదు. పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటి? మంచి పనులు. మంచి పనులు అంటే మంచి కార్యాలు, మంచి చేతలు, ఎదుటి వాళ్ళకి సహాయం చేయడము, 10 మందికి మనం సహాయం చేయడము, అందులో మనం కూడా ఉన్నాం. అందరికి మనము సహాయం చేయడం అంటే సేవ. సేవ చేయడము. సేవ చేయడం అంటే అది మన శక్తి మేరకు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. శారీరకంగా స్ట్రాంగ్ గా ఉంటారు కొందరు, కొందరు మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారు, మరికొందరు ఆర్థికంగా కూడా స్ట్రాంగ్, వెల్ సెటిల్. మనకి ఏది చేతనవుతుందో, మనం ఏది చేయగలుగుతామో దానిని మనం తీసుకొని సర్వీస్ చేయాలి, సేవ చేయాలి. ఆ లోక కళ్యాణం కోసం, విశ్వ కార్యం కోసం ఆధ్యాత్మికంగా అందరికీ మనం సేవ చేయగలిగితే, కనీసం మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా మనం సేవ చేయగలిగితే, మనం ఇంట్లో మన కుటుంబ సభ్యులు ఉన్నారు, వృద్ధులు కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. మన శక్తి మేరకు మనం చేయడం ద్వారా అది కూడా సేవే. తప్పకుండా ఇంట్లో వాళ్ళకి ముందు సేవ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఏమీ చేయకుండగా బయట వాళ్ళకే చేసుకుంటూ వెళ్ళారనుకో ఫ్రెండ్స్, మీ కర్మ సిద్ధాంతం కుంటు పడిపోతుంది. మీ కర్మ సిద్ధాంతము మీరు నిర్వర్తించట్లేదని అర్థం. అంటే కుటుంబం గురించి తెచ్చుకున్న కర్మలు మన పుట్టక ముందే స్టార్ట్ చేసుకొని తెచ్చుకుంటాం. అదే కుటుంబ సభ్యుల ద్వారా మనం అనుభవిస్తూ ఉంటాం. అనుభవించినప్పుడు వాళ్ళకి మీరు ఏమి చేయకుండా వాళ్ళ మాటల్ని మీరు లోపల తీసుకొని బాధపడుతూ అశాంతితో ఉండడం, తిరిగి వాళ్ళని రిపీట్ చేసి తిట్టడము, అనడము చేస్తే కర్మ తడిసి మోపడైపోతుంది. ఇంకా పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతుంది. ఎలాగా కుటుంబ సభ్యులకి కంపల్సరీ చేసి తీరాలి. అది మన యొక్క ధర్మం. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. మన ధర్మం ఏంటి? స్త్రీ ధర్మం, కుటుంబ విషయాలు క్షుణ్ణంగా చక్కగా తీర్చిదిద్దుకోవాలి. పురుషుడు కుటుంబానికి కావలసిన ఆర్థికంగా జీతము, డబ్బులు వాళ్ళ కుటుంబాన్ని పోషించాలి. పోషించాలి ఆయన ధర్మం. మన ధర్మాన్ని మనం ఆచరించాలి. నీ ధర్మాన్ని నువ్వు ఆచరిస్తూ ప్లస్ సంఘంలో ఉన్న వాళ్ళకి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మన చేతనైన సాయము, సేవ. అదే సేవ అంటే ధ్యానం నేర్పించడమే సేవ. అన్నిటికన్నా పెద్ద సేవ ధ్యానం నేర్పించడమే. అన్నిటికన్నా ఉన్నతమైన సేవ ఏంటి? ఆత్మ జ్ఞానం అందించడమే. ఆత్మ జ్ఞానం ఉన్నతోత్తమైన పరమ 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 ఉన్నతమోత్తమైన విద్య ఆత్మ విద్య. ఆత్మ విద్య మీరు నేర్పించారంటే ఎవరికైనా వాళ్ళు వారికి జీవితం పట్ల సరి అయిన అవగాహన లేకపోయినా, జీవితం పట్ల ఎలా జీవించాలో తెలవకపోయినా వాళ్ళకి ఒక ధ్యానం నేర్పించి ఆత్మ జ్ఞానం నేర్పించడం, చెప్పడం ద్వారా చక్కగా జీవించగలుగుతారు. డబ్బులున్నా లేకున్నా, ఆరోగ్యం ఉన్నా లేకున్నా, మనసు సరిగా అస్తవ్యస్తంగా ఉన్నా, ఏమున్నా లేకున్నా చక్కగా ధ్యానం చేయడం ద్వారా, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా పంచభూతాలు కనెక్షన్ ఏర్పడిపోతుంది ఫ్రెండ్స్. పంచభూతాలు కనెక్షన్ ఏర్పడితే వాడు డబ్బులతో ఏం పని? డబ్బులతో ఏం పని లేదు ఫ్రెండ్స్. మంచిగా భూమి తత్వం, జలతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, ఆకాశతత్వం అంతా మన శరీరంలో నిక్షిప్తం అవుతుంది. అన్ని ఫ్రీ ఎనర్జీ, ఫ్రీ ఎనర్జీ.
ఫ్రీ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం ధ్యానం చేయడం ద్వారా. హిమాలయ యోగులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అఘోరాసు, నాగ సాధువులు, ఎంతో మంది యోగులు. మరి వాళ్ళు అక్కడ ఆహారాలు ఏముండవు, మనలాగా వండుకొని తినడాలు, అన్ని తెచ్చి పెట్టుకోవడాలు అన్ని ఏం ఉండవు ఫ్రెండ్స్. ఎవరికి అక్కడ ఏం ఉండవు. వాళ్ళు చక్కగా ధ్యానం చేసుకుంటూ పంచభూతాల శక్తిని తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. విశ్వం అంతా మమేకమై ఉన్నది పంచభూత శక్తి. అది మన దేహం కూడా పంచభూతాలతో కూడుకున్న దేహం. మనం ఏమి చేసే అవసరం లేదు. ఎంటీ మైండ్ తో కూర్చోండి. మనశూన్యత, మనస్సు ఒక్కటే అడ్డం. మనకి ఈ పంచభూతాల ఎనర్జీ శక్తి, ఆ తత్వము మన లోపలికి రిసీవ్ అవ్వాలంటే ఏది మనకు అడ్డుపడుతుంది? మనసు ఒకటే అడ్డుపడుతుంది ఫ్రెండ్స్. మనసు అంటే ఆలోచనలు. ఆలోచనలు లేని స్థితిలో ఉన్నారనుకోండి, ధ్యానంలో చక్కగా మీకు అపారమైన ప్రాణశక్తి, పంచభూతాలకు కూడుకున్న శక్తి మన లోపలికి వెళ్ళి మన బాడీ అంతా క్లీన్ చేస్తుంది. 72,000 నాడులు క్లీనింగ్ ప్రాసెస్. మైండ్ ఎంటీ చేసి మనశూన్యత చేయడం వల్ల ప్రశాంతత. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఎవరు ఏమన్నా కాసేపు మనకు కూడా ఎవరైనా ఇంట్లో వాళ్ళతో మాట మాట వస్తాయి ఫ్రెండ్స్, కాదని కాదు, నేను కూడా చెప్తున్నా, నాకు కూడా వస్తాయి. మేము కూడా మాట మాట అనుకుంటాం. మేమేం అనుకోక ఉండకుండా మీకేదో క్లాసులు చెప్పేస్తాం అనుకోకండి. మేము కూడా ఇంట్లో అన్ని జరుగుతుంటాయి, అందరికి ఉంటాయి ఫ్రెండ్స్. ఎట్లాంటి వాళ్ళకైనా ఉంటాయి. గురువులకు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీ గురువులకు ఉండవు అనుకోకండి. యోగులు, ఋషులు, మునులు వాళ్ళకి ఎవరికి ఏం ఉండవు అనుకోకండి. మనం గొప్ప గొప్ప రామాయణ మహాభారతాలన్నీ అందరికీ తెలుసు స్టోరీలు. ప్రతి ఒక్క గురువులే కాదు, దేవుళ్ళు దేవతలు కూడా, దేవాన దేవతలకు కూడా అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఇటువంటి విషయాలు, ప్రాపంచిక విషయాలు అనేటివి కామన్ గా మన కుటుంబంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం. సంసారాన్ని త్యజించే అవసరమే లేదు. కుటుంబంలో ఉంటూ, సంసారంలో ఉంటూ దేనిని అంటించుకోకండి. అంటే ఏంటి దేన్ని అంటించుకోకండి అంటే, ఆధ్యాత్మికత అంటే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఎదుటి వాళ్ళ జీవితాలలో తొంగి చూడరాదు. ఎదుటి వాళ్ళ జీవితాల్లో తొంగి చూడరాదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఎదుటి వాడిని జడ్జి చేయరాదు. నో కామెంట్స్, నో జడ్జిమెంట్. నో జడ్జిమెంట్, నో కామెంట్స్. ఎదుటి వ్యక్తులన్నీ జడ్జిమెంట్ చేయడం, కామెంట్ చేయడం కర్మ సిద్ధాంతం యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. వాడి జీవితంలో ఆయన గత జన్మలలో ఎవరు ఏం చేసుకొచ్చారో మనకేం తెలుసు ఫ్రెండ్స్. మనం వాళ్ళకి వెళ్ళి ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్, నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు అలా చేయకూడదు. భర్తకి భార్య గురించి చెప్పడం, భార్యకి భర్త గురించి చెప్పడం. ఆ భర్తదే తప్పని కొందరు చెప్తారు, భార్యదే తప్పని కొందరు చెప్తూ ఉంటారు. ఇవన్నీ గతంలో ఏమేమి ఎవరెవరు ఏం చేసుకొచ్చారో మనకేం తెలుస్తుంది? మనకి ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? మనం వెళ్ళిపోయి వాళ్ళని జడ్జి చేసేస్తూ ఉంటాం. ఎక్కడో యాక్సిడెంట్లు జరిగినా జడ్జి చేసేస్తూ ఉంటారు చుట్టుపక్కల వాళ్ళందరూ. ఎవరికి ఏం తెలవక వాళ్ళిద్దరు యాక్సిడెంట్ అయిందంటే వాళ్ళు గత జన్మలో ఇద్దరు ఏమేం చేసుకొచ్చారో ఇక్కడ మళ్ళీ అదే జరిగినప్పుడు వాళ్ళ అనుభవమే పాఠం నేర్పుతుంది. అనుభవమే జ్ఞానం. మరి అది రిసీవ్ చేసుకోకుండా, తీసుకోకుండా మనము వేలు పెట్టడం, వాళ్ళ జీవితాల్లో తొంగి చూడడం జరిగినందువల్ల వాళ్ళ యొక్క కర్మ మనకు అంటుతుంది. కనుక మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే మనం తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యం. అంటే మరి ఏమీ లేదు. నా జీవితంలో నేనేం చేయాలి, నా పర్పస్ ఏంటి, నా లైఫ్ డిజైన్ ఏంటి తెలుసుకోవాలి. ధ్యానంలో తెలుసుకోండి. మీ లైఫ్ డిజైన్ ధ్యానంలో తెలుసుకొని దానిని ఆచరించడం కోసమే మనం జన్మ తీసుకొని వచ్చాం. దాన్ని మర్చిపోతాం. మన లైఫ్ డిజైన్ ఏంటో మర్చిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క మాయ అన్న పొర ఆవరించడం ద్వారా, మాయ అంటేనే మనసు, మనసే పెద్ద మాయ, మనసే పెద్ద మాయ. ఆ మాయ అన్న మనసులో పడిపోయి మనసు మనకి ఏదేది వినిపిస్తుందో, ఏదేది చెప్తుందో అదే కరెక్ట్, అదే రైట్, రాంగ్ అన్ని చెప్పుకుంటూ పునరపి జననం, పునరపి మరణం జరిగి తీరుతూనే ఉంటది. ఎన్ని లక్షల జన్మలు కూడా అయిపోయి ఉండొచ్చు, లక్షల జన్మలు కూడా అయిపోయి ఉండవచ్చు. కానీ పునరపి జననం, పునరపి మరణం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకొని ఆచరించామనుకోండి ఫ్రెండ్, ఏమీ లేదు. ధ్యానం చెయ్యండి. ఆత్మజ్ఞానం తెలుసుకున్నాము, నాతో నేను ఉండాలి, నన్ను నేను తెలుసుకోవాలి, నాలోనికి నేను ప్రయాణం చేయడం ద్వారా నన్ను నేను తెలుసుకున్నాను.
అట్లా ఎవరైనా మీలోనికి మీరు ప్రయాణం చేసి మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఇది ధ్యానమే సాధన. ధ్యాన సాధన చేయాల్సిందే. చేసినప్పుడు నీవెవరో నీకు అనుభవం వస్తది. నీ అనుభవం నువ్వు తెలుసుకున్నప్పుడు ఇంకా అన్ని తెలుసుకున్నట్టే. ఇప్పుడు దాకా మనం చదువుతున్నాం పుస్తకాలు, గ్రంథాలు, ఎంతో మంది యోగులు, ఋషులు రాసినయన్ని చదువుతున్నారు. చదివినంత మాత్రాన అది ఏంటి మనకి వేరే వాళ్ళది. వాళ్ళ జీవితాల్లో ఏమేం జరిగిందో అవి వాళ్ళ గ్రంథ రూపాన మనకి అందించారు ఫ్రెండ్స్. యోగులు, ఋషులు, మునులు అందరూ కూడా వాళ్ళు ధ్యానం చేసి, ధ్యాన సాధన చేసి వాళ్ళకు అందిన జ్ఞానాన్ని గ్రంథ రూపంలో అందించారు. అది మీకు ఏం జరుగుతుంది? వేరే వాళ్ళది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎవరికి ఉపయోగపడదు ఫ్రెండ్స్. ఏ గురువు చెప్పినా మనకు. అందుకే మన గురువు నేను నీ గురువు కాదు, నీ శ్వాసే నీ గురువు అని సార్ అంత క్షుణ్ణంగా బుద్ధి మరీ చెప్పి వెళ్ళారు. అందుకే గురువుల మాటలు కూడా చాలా మందికి తెలియక వాళ్ళకి ఏ జ్ఞానం అందింది, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో అదే చెప్తారు. అంతే తప్ప నీకెలా వర్తిస్తుంది? ప్రతి ఒక్క వ్యక్తి డిఫరెంటే. బాగా గుర్తు పెట్టుకోండి. ప్రతి ఒక్క వ్యక్తి డిఫరెంట్. ప్రతి ఒక్క మనసు వేరే. ప్రతి ఒక్క శరీరాలు వేరే. అందువల్ల ప్రతి ఒక్క ఆత్మ చైతన్యం వేరే. కనుక ఆత్మ చైతన్యం వేరుగా ఉన్నప్పుడు, వాళ్ళ మనసు వేరుగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క శరీరం వ్యక్తిగతంగా శరీరం వేరు. ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తిగతంగా సపరేటే. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి పోల్చుకోవడం అసాధ్యం. అసాధ్యం అంటే అసాధ్యం. అది ఏ గురువు అయినా సరే, యోగులు, ఋషులు, మునులైనా సరే, నీది నీ ఇన్నరే నీకు చెప్తుంది. నీ అంతరాత్మే నీకు అన్ని గైడ్ చేస్తది. మరి నాకు నా అంతరాత్మే నాకు గైడ్ చేసింది ఫ్రెండ్స్. నా అంతరాత్మ నుంచే నాకు అన్ని అందుతూ వచ్చాయి. అన్ని నేను పత్రికారే చెప్పారు మాకు స్టార్టింగ్ లోనే అందరికి చెప్పిన పాయింట్ ఏంటి? మీరు ధ్యానం చేస్తున్నప్పుడు నీ ఏ ప్రశ్నలు వచ్చినా నీ నీ నుంచే వస్తాయి. ఆన్సర్ నీ నుంచే వస్తుంది. ప్రశ్నలు కూడా నీ నుంచే వస్తాయి. ప్రశ్న వచ్చినప్పుడు ఆన్సర్ జవాబు కూడా నీ లోపల నుంచే వస్తుంది. వెయిట్ చేయాలి. 4 రోజులు కాదు, 10 రోజులు, నెల కూడా పట్టొచ్చు. 10 రోజులే కాదు, నెల రోజులు కూడా పట్టొచ్చు ఫ్రెండ్. మన లోపల నుంచే దానికి ఆన్సర్ వచ్చి తీరుతుంది. వెయిట్ చెయ్యండి. నా జీవితంలో నేను ఎన్నో సార్లు ధ్యానంలో అట్లా ప్రాక్టికల్ గా చేసి కొన్ని టైం పట్టొచ్చు. కొన్ని రోజులు కాదు, నెలలు కూడా పట్టినా కానీ ఖచ్చితంగా ఆన్సర్ వచ్చి తీరుతుంది. మీరు సాధన చేసినప్పుడు ఇది సాధ్యమే, అసాధ్యమని ఏది లేదు. ఓకే ఫ్రెండ్స్, చక్కగా మనం ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాము. ఇదే ఆధ్యాత్మిక రహస్యం అంటే మరి ఏమీ కాదు. ఏమి గొప్పగా ఏం చూసుకోవసరం. మన నిజ జీవితంలో మనము ఇప్పుడు జీవిస్తున్నాం. ఎవరు ఎక్కడ ఏ జీవితంలో జీవిస్తున్నారో ఆ జీవితానికి ప్లస్ ధ్యానం యాడ్ చేయడమే ఆధ్యాత్మిక రహస్యం. మనం ధ్యానాన్ని యాడ్ చేయడము, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్న దాన్ని ఆచరించడమే ఆధ్యాత్మిక రహస్యము. ఇంకా అంతే, అంతకన్నా ఏ పెద్ద రహస్యాలు అంటే ఏం లేవు. మన పూర్వీకులు, మన పెద్దలు గొప్ప గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాల గురించి ఎన్నో చెప్పడము, ఇది అసాధ్యము, ధ్యానం చేసి ధ్యాన సాధన చేయడం అసాధ్యము, నువ్వు తెలుసుకోవడం అసాధ్యము, ఎన్నో చెప్పుకుంటూ వచ్చారు. అన్ని కష్టం కష్టమని సంవత్సరాల కొద్దీ సాధన చేస్తారు. హిమాలయ యోగులు ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు, 10, 12 సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. 10 ఏళ్ళు, 12 ఏళ్ళు కూడా పట్టొచ్చండి. అంటే నన్ను నేను తెలుసుకోవడానికి హిమాలయ యోగులు వాళ్ళని వాళ్ళు తెలుసుకోవడానికి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు కూడా పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అదే పత్రికారు మనకి నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాసను పట్టుకొని నువ్వు ధ్యానం చేస్తే నువ్వెవరో నువ్వు తెలుసుకుంటావు. నీలోనికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీవెవరో తెలుసుకుంటావు. తెలుసుకున్నాక మనకి లైన్ క్లియర్. మనకి చిన్నంగా మనకి దారి కనబడుతూనే ఉంది. జీవుడే దేవుడు, జీవాత్మే పరమాత్మ, జ్ఞాన నవరత్నాలు అందించారు పత్రి గారు. ఇవన్నీ ఇంకా అందులో వస్తాయి. జ్ఞాన నవరత్నాలే ఇవన్నీ కూడా. ఒక్కటి నిన్ను నువ్వు తెలుసుకోవడం ద్వారా నీకు అన్ని అర్థమైపోతాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చక్కగా నాకు ఈ జూమ్ సెక్షన్ మాస్టర్స్ నాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. అందరూ స్వస్తి ముక్తిని పొందురుగాక. అందరూ ఉన్నతమైన చైతన్యంతో
ఉన్నతమైన జ్ఞానంతో విరాజిల్లురు కాక. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక్కడి నుంచే మీ యొక్క ఆత్మ చైతన్యానికి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నీరజ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం 5 మినిట్స్ ధ్యానం చేపిస్తారా మేడం? ఓకే మేడం, చేపిస్తాం. థ్యాంక్ యూ ఓకేనా? మేడం. ఓకే. చక్కగా కూర్చోండమ్మా, హాయిగా కూర్చోండి, రిలాక్స్ గా కూర్చోండి. ఎక్కడ బిగించకూడదు. కింద కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు, కింద కూర్చోలేని వాళ్ళు చైర్లో కూర్చోవచ్చు, సోఫాలో కూడా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రిలాక్స్ గా కూర్చోవాలి. కంఫర్ట్ గా కూర్చోండి. వేలల్లో వేలు కలుపుకొని చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు 2 మూసుకొని సహజమైన శ్వాసని గమనించండి. సహజమైన శ్వాస అంటే ఎక్కువ చేయడం కానీ తక్కువ చేయడం గాని అవసరమే లేదు ఫ్రెండ్స్. ఎరుకతో గమనించండి. ఆలోచనలు వచ్చినప్పుడే శ్వాస తీసుకొని పూర్తి శ్వాస తీసుకోండి, పూర్తి శ్వాస బయట వదలడం చేయండి. అంటే కొంతమందికి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే పూర్తి శ్వాస తీసుకుంటూ పూర్తి శ్వాస బయటికి ఒక 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ ఆలోచనలు మాకు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు పూర్తి శ్వాస తీసుకుంటూ లోపలికి తీసుకున్న శ్వాస మళ్ళీ పూర్తిగా బయటికి వదలడం. ఆ 5 టైమ్స్ చేసి నార్మల్ బ్రీతింగ్ అబ్జర్వ్. సహజమైన శ్వాసని ఎరుకతో గమనించండి. ఏ ఒక్క ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు శరీరాన్ని గమనించండి ఫ్రెండ్స్. మన దేహాన్ని మనం గమనించాలి. ఏ ఒక్క ఆలోచన లేని స్థితిలో ఉన్నప్పుడు మీ యొక్క శరీరాన్ని గమనించండి. తలపై భాగం నుంచి పాదాల వరకు గమనించండి. నెమ్మదిగా ముందు తలపై భాగమున మన బ్రెయిన్ ని గమనించండి. మెదడుని ఒకసారి క్షుణ్ణంగా చూడండి, గమనించండి. మీ బ్రెయిన్ లో మీరు గమనిస్తున్నప్పుడు మనసుతో మనం ఎరుకతో గమనించినప్పుడు ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ అన్ని కూడా తొలగిపోవడానికి అవకాశం. మనకు అక్కడ పెయిన్ కానీ నొప్పి కానీ కనిపిస్తుంటాయి. దురద పుట్టడం, మంట పుట్టడం అట్లాంటివి కూడా కనబడతాయి ఫ్రెండ్స్. అంటే అక్కడ మీకు ఎనర్జీ తక్కువ ఉన్నందువలన మనకి ఈ ఒక్కొక్కటి సెన్సేషన్. ఇప్పుడు తల పైన కొంతమందికి మంట పుట్టడం, దురద పుట్టడం, ఇలాగా ఇరిటేషన్ రావడం, నొప్పిగా అనిపించడం, హెడ్ఏక్ అనిపించడం, తలనొప్పి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి ఫ్రెండ్స్. దాన్ని మీరు ఎరుకతో గమనిస్తున్నప్పుడు క్రమక్రమంగా మన కాస్మిక్ అనే విశ్వమయ ప్రాణశక్తి ఎప్పుడైతే తీసుకుంటామో అలాగా కొంచెం కొంచెం ఆ నొప్పులు, ఆ దురద, ఆ మంట అన్ని వెళ్ళిపోతుంటాయి. డైలీ తప్పనిసరిగా 2 టైమ్స్ చేసుకోవాలి. విధిగా 2 సార్లు. మళ్ళా టైం ఎంత ఉంటే అంత ఎక్కువ చేసుకోవచ్చు. ఎంత ఎక్కువ సమయం ఉందో అంత ఎక్కువ సమయం ధ్యానం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా తలపై భావం నుంచి ఈ జ్ఞానేంద్రియములు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా చూసుకుంటూ రండి. మనసుతో చూడండి, గమనించండి, ఎరుకతో గమనించండి. మీరు ఈ విధంగా శరీరాన్ని ఎరుకతో గమనించినప్పుడు నిద్ర రమ్మన్నా రాదు ఫ్రెండ్స్. నాకు నిద్ర రావాలనే రాదు. లేదంటే ఉత్తిగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక 10 శ్వాసలు కూడా తీయకుండానే తల వాలిపోతుంది. నిద్రలోకి జారుకోవడం జరుగుతుంది. నిద్రలోకి వెళ్ళిపోతారు. కనుక శరీరాన్ని గమనించండి. దేహంలో ఉన్నామని మర్చిపోరాదు. నేను అనే ఆత్మ ఈ దేహంలో ఉండి నడిపిస్తున్నది. కనుక ఈ దేహంలో నేనున్నాను అన్న ఎరుక ఉన్నప్పుడు శరీరాన్ని గమనించాలి ఫ్రెండ్స్ ఎరుకతో. ఈ దేహము 96 తత్వాలతో కూడుకొని ఉంది మన దేహం. మనం ఇవన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మన శరీరం గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. పరిపూర్ణ జ్ఞానం శరీరం గురించి పరిపూర్ణ జ్ఞానం ఉన్నప్పుడు
ఎక్కడెక్కడ మనకి ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, తెలుస్తుంది. మనం తెలుసుకోలేనప్పుడు మనకి ఏది అర్థం కాదు. అర్థం కాక ఏదో జరిగిపోతుంది, లోపల ఏదేదో జరిగిపోతుంది అని భయపడడం, బాధపడడం, అశాంతిగా ఉండడం, దుఃఖపడడం, భయాందోళనకు గురి అవ్వడం, ఇయన్నీ ఎనర్జీస్ నెగెటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోతుంది. కనుకనే మనం డైలీ కంపల్సరీ విధిగా ఒక్కసారైనా మన దేహంలో ఉన్న భాగాలని మనము ఎరుకతో గమనించాలి. అంటే మన దేహంలో 33 కోట్ల దేవతలు ఉన్నారు, ప్రకృతి దేవతలు. మన దేహంలో 33 కోట్ల ప్రకృతి దేవతలు ఉన్నారు. వాళ్ళని మనం ఎరుకతో గమనించినప్పుడు వాళ్ళు చక్కగా యాక్టివ్ గా వర్క్ చేస్తారు. యాక్టివ్ గా వర్క్ చేయడం అంటే మన శరీరంలో భాగాలన్నీ యాక్టివ్ గా వర్క్ చేస్తాయి. మన దేహంలో అంటే మన దేహంలో ఉన్న అణువులు, పరమాణువులు, కోటాను కోట్ల బిలియన్ ట్రిలియన్ల జీవ కణాలు అన్నీ కూడా మహా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఎరుకతో గమనించినప్పుడు. అలా జ్ఞానేంద్రియం నుంచి కంఠం, కంఠం వైపుకి, కంఠం నుంచి హృదయ స్థానం, హృదయం దగ్గర నుంచి లోపలి అన్ని చూడండి, గమనించండి, ఎరుకతో గమనించండి. ఎవరెవరికి ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉంటాయో ఆ బ్లాక్స్ లను కూడా మీరు గమనించగలుగుతారు, చూడగలుగుతారు. ప్రాక్టీస్, ఇదంతా కూడా ప్రాక్టీసే. ధ్యాన సాధన ద్వారా మనం గుర్తించగలుగుతాము, చూడగలుగుతాము. ప్రాక్టీస్. హృదయం నుంచి కిందకి అట్లాగే జీర్ణకోశాన్ని చూడండి. జీర్ణకోశాన్ని చూసిన తర్వాత అక్కడ ఉన్న యూట్రస్, యూట్రస్ తర్వాత కిడ్నీలు, కిడ్నీలు చూసుకోండి. కిడ్నీలు చూసుకొని కిందికి వెళ్ళి మలమూత్ర విసర్జన చేసే భాగాన్ని గమనించండి. అలా కిందికి వెళ్తూ 2 కాళ్ళు, తొడలు, తొడలు భాగాన్ని గమనిస్తూ 2 మోకాళ్ళు గమనించండి. 2 మోకాళ్ళని గమనిస్తూ అలా కిందికి వెళ్తే పిక్కలు, పిక్కలని గమనిస్తూ నెమ్మదిగా కిందికి చూసుకుంటూ వెళ్ళి పాదాల వరకు, పాదాల పైన ఉన్న వేళ్ళ వరకు, బొటన వేళ్ళ వరకు ఎరుకతో గమనించండి ఫ్రెండ్స్. ఎరుకతో గమనిస్తూ ధ్యానం చేసుకుంటూ ధ్యాన స్థితిలోకి వెళ్ళొచ్చు. ధ్యానం చేసేది ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి ధ్యాన పద్ధతి. ఇదంతా కూడా ధ్యానం చేయడానికి, ధ్యాన స్థితిలోకి వెళ్ళడానికి చేసే పద్ధతి, చేసే టెక్నిక్. దీనినే ధ్యాన పద్ధతి కూడా అంటాము. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా 2 చేతులు, 6 చేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. మీ 2 అరచేతులు నెమ్మదిగా కిందకి దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచి మీ 2 అరచేతులు చూసుకోండి. అరచేతుల్లో అపారమైన శక్తి తీసుకుంటాము. ఆ శక్తిని మళ్ళా తిరిగి మన కంటి ద్వారా లోపలికి రిసీవ్ చేసుకోవాలి. కనుక 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేశాం. ధ్యానానికి చక్కగా కృతజ్ఞతలు తెలపండి ఫ్రెండ్స్. క్లాప్స్ ద్వారా కృతజ్ఞత తెలుపండి. చక్కగా చేశారు. చేసిన వాళ్ళకందరికీ కూడా ఇక్కడి నుంచే మీలో ఉన్న ఆత్మ చైతన్యానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం అంటే క్లాస్ చెప్తున్నప్పుడు లాస్ట్ అసలు మత్తులాగా అయిపోయింది మేడం. క్లాస్ కొంచెం ఒక 5-10 మినిట్స్ ముందు. సో అలాగా ధ్యానంలో కూర్చుంటే ఆ ఎనర్జీస్ అట్లే సెట్ అవుతాయని చెప్పని ధ్యానం చెప్పమని చెప్పాను మేడం. చాలా అంటే ఎనర్జీస్ పరంగా ఏమో తెలియలేదు మేడం. చాలా రోజుల తర్వాత ఈ రోజు అలా ఉండింది. ఎక్కువ ఎనర్జీస్ తో ఉండి కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయి మత్తుగా ఉండి. చాలా బాగుంది మేడం టాపిక్. దాంతో ఓకే, పాటు వెరీ గుడ్ మేడం. చెప్పండి, చెప్పండి, చెప్పండి. దాంతో పాటు చాలా చక్కగా అందించారు మేడం ప్రతిదీ కూడా. మాట గురించి మన ఒక పరివర్తన ఎలా ఉండాలి అని చెప్పని, ఆధ్యాత్మికము తర్వాత బాహ్య జీవితం 2 బ్యాలెన్స్డ్ గా ఉండాలి. 2 సెపరేట్ కాదు. బాహ్య జీవితంలో ఏదైతే ఆనందము, నష్టం, కష్టాన్ని మనం యాక్సెప్ట్ చేయలేక దిగులుతో, నిరుత్సాహంతో, ప్రశాంతత లేకుండా ఎప్పుడు దుఃఖము, రోదంతో ఎట్లయితే ఉన్నామో, దానిని దాటడానికి ఆధ్యాత్మికత అంటే నేనిది కాదు. దీన్ దీన్ శరీరం అనేది జస్ట్ మీరిందాక అన్నట్లుగా ఒక వాహనము. ఆ వాహనాన్ని ఎలా అయితే మనం డ్రైవ్ చేస్తున్నాం, పార్క్ చేస్తున్నాం, వదిలేస్తున్నాం.
అదా వాహనం నేను అని చెప్పని అనుకోవట్లేదు. అలానే ఈ దేహం కూడా మనం కాదు. మన లోపలుండే ఆ పరమాత్ముడు అనేవాడు నడిపిస్తున్నాడు. అది ఆత్మతత్వం నడిపిస్తుంది అని చెప్పని చాలా చక్కగా చెప్పారు మేడం కాన్సెప్ట్ అంతా కూడా. ప్రతి ఒక్కరికి మాస్టర్స్ ఎంత గొప్ప గురువైనా, ఎవరికైనా కూడా సంసారంలో అన్నాక చాలా కష్టాలు ఉంటాయి, నష్టాలు అన్నీ ఉంటాయి మాస్టర్స్. దానిని అధిరోహించేదానికి అందుకే పత్రి సారు వీటిలన్నిటిని వదిలేసి వెళ్ళమని చెప్పలేదండి. సంసారంలోనే నిర్వాణ్యం అన్నారు. ఎందుకు అంటే, సంసారంలోనే మోక్షాన్ని పొందాలి. ఎందుకనంటే ఇక్కడ నేర్పించే గురువులున్నారు. ఇక్కడ అసలేం లేకుండా అక్కడికి వెళ్లి కూర్చుంటే ఇదంతా ఈ బాకీ అంతా ఈ జన్మ కాకపోతే మళ్ళా ఒక జన్మ తీసుకోవాల్సిందే. మళ్ళా హిమాలయన్ మాస్టర్స్ కూడా మేడం హిమాలయన్ మాస్టర్స్ కూడా సాధనలు చేస్తారు. ఎన్నో సంవత్సరాల సాధనలు, ఎన్నో సంవత్సరాల సాధన చేసేసి ఉన్నత స్థితి పొందడం జరుగుతది. ఆత్మ సాక్షాత్కారం పొందడము, అవును. ఉన్నతంగా ఎదుగుతారు. కానీ వాళ్ళు సేవ చెయ్యలేదు, తెలుసుకున్న దానిని పంచలేదు. ఎప్పుడైతే ధ్యానము, జ్ఞానము, ఆత్మ జ్ఞానం ఏదైతే నువ్వు తెలుసుకున్నావో, నువ్వు తెలుసుకొని నీ ఒక్కడివే ఆచరించి నీ ఒక్కడివే ధ్యానం చేసుకున్నంత మాత్రాన నో ముక్తి, నో మోక్షము. ఉన్నతంగా ఉన్నత లోకాలకి మాస్టర్స్ పంపించరు. నీ కార్యం నువ్వు ఏవైతే తెలుసుకున్నావో మళ్ళా నువ్వు అది ప్రజలకు నువ్వు అందించాల్సిందే. అందించిన తర్వాతనే నీకు ముక్తి, మోక్షము, నిన్ను ఉన్నత లోకాలకి పంపించడం జరుగుతుంది. కనుక కంపల్సరీ విధిగా ఈ జ్ఞానము, ధ్యానము అందించడం కోసం వచ్చి తీరాల్సిందే ప్రతి ఒక్క యోగి ఎంత సాధన చేసినా. ఓకేనా? ఓకే అవును. ఓకేనా? చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకేనా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా మాస్టర్స్ మేడంతో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి అన్మ్యూట్ చేసుకొని మేడంతో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను మాస్టర్స్. క్వశ్చన్స్ కావున్నా సెషన్ గురించి ఏదైనా మాట్లాడాలనుకున్నా దయచేసి unmute చేసుకొని మాట్లాడండి మాస్టర్స్. అనురాధమ్మ మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే నాన్న, నమస్తే. నమస్తే మా అనురాధ మేడం, నమస్తే. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. ఆత్మానుభవం. ఎవరి జీవితాల్లో తొంగి చూడకూడదు. అది వినంగా ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి ఇంకా అసలు వేరే వాళ్ళు ఊసి కూడా ఎత్తామమ్మా. ధ్యానం చేయగా మన లోపల చాలా మార్పులు వస్తాయమ్మా. నిజమే అవి వాటిని ఖచ్చితంగా అమ్మా. ఆ, సాధనతో కంపల్సరీ, సాధనతో అన్ని జరుగుతాయి. అవునమ్మా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. కృపా మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే నాన్న, కృపా మేడం నమస్తే. మీరే కదా అక్కడ కనబడ్డారు మనకి. మనం కలిసాం కదా ఇక్కడ. అది జేతవనం కట్టాలు జేతవనం రెండు కలిసాం. జేతవనంలో కలిసాం. జేతవనం కూడా వచ్చాం కదా. అవును, అద్భుతంగా చెప్పారు మేడం. ఆధ్యాత్మిక రహస్యాలు నిజంగా అద్భుతంగా. ధ్యానం కూడా బాగా చేయించారు. అంటే ఆలోచన వచ్చే వాళ్ళకి ఆలోచన లేకుండా అలా గమనిస్తూ ఉంటే ఆలోచన తగ్గుతాయింది. చాలా నీరజ మేడము, ఇందాక నీరజ మేడము క్లాస్ చెప్తున్నప్పుడే ఆమెకి ఆ అపారమైన ఎనర్జీ పాస్ అవ్వడము, ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోవడము అని ఎందుకో ఏమో ఈ మధ్య కొద్ది రోజుల తర్వాత వచ్చిందనండి. నేను 7 days వశిష్ఠ గౌతమిలో 7 days వరకు క్లాసులు, సుదర్శన యాగం రాజమండ్రిలో జరిగిందండి. ఆ సుదర్శన యాగంలో ఉండడము, అఖండ మౌన ధ్యానంలో ఉండి అక్కడ క్లాసులు తీసుకొని వస్తున్నాం. అందువల్ల ఆ మేడంకి ఆ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యారు ఆవిడ. అందుకే ఈ రోజు ఆవిడ చక్కగా కనెక్ట్ అయ్యారు. ఓకే అమ్మా నీరజ మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఎవరైతే మాస్టర్స్ వాళ్ళ శక్తికి, ఎనర్జీస్ కి ఇక్కడ మాస్టర్స్ వింటున్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ చైతన్యకి కనెక్షన్ ఏర్పడుతుంది. అట్లా నీరజ మేడం కి ఈ రోజు కలిగింది. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగా చెప్పారు, చేయించారు కొంచెం చక్కగాని. అద్భుతంగా ఆధ్యాత్మిక రహస్యాలు నిజంగా మనం అంటే ఎంత తెలుసుకున్నా తెలుసుకోవాల్సిన ధ్యానం ఎంతో ఉంది మేడం. అది అలాంటిది ఇలా సజ్జన చేయడం వల్ల ఇంకా బాగా మనకి ఇంకా అర్థమవుతాయి. ఎప్పుడు మర్చిపోకుండా అర్థం అవుతూనే ఉంటది. ఎప్పుడు మననం చేసుకుంటూ ఉంటాం బాగానే. థ్యాంక్ యూ మేడం, బాగా చెప్పారు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. మాస్టర్స్ ఇంకెవరైనా మేడంతో మాట్లాడతారా అండి?
ఇందిరా మేడం ఓకేనా? అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడండి మేడం. చాలా బాగా చెప్పారండి మేడం గారు. ఆత్మజ్ఞానం అవును. తర్వాత ఎన్ని రోజులు నేను ధ్యానం చేస్తున్నాను గాని ఎలాగన్నది నాకు తెలియలేదు. పైనుంచి కింద వరకు చూడమని బాగా చెప్పారు. అంటే చేస్తుందంటే ఎటో మీరు అన్నట్టు ఎటువైపు మనసు వెళ్ళిపోతుండింది. ఈ రోజు కొంచెం గ్రహించానండి. అలాగా సాధన చేయాలని అనుకుంటున్నాను. చాలా బాగా చెప్పారండి. చాలా ఓకేనా? బాగుంది. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా? చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చక్కగా మీ యొక్క సమయం నమస్తే. కేటాయించి చక్కటి విలువైన జ్ఞానాన్ని మాకు అందించారు. దాంతో పాటు మీ అనుభవాలను కూడా పంచారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా మేడం ఒక జ్ఞానాన్ని అందుకున్నాం కదండి. ఆ జ్ఞానాన్ని నిజంగా చాలా సార్లు స్ట్రెస్ చేసి చెప్తూ ఉన్నారు. మనం తెలుసుకున్న ఆ జ్ఞానాన్ని ఆచరించాలి అని. ఆచరణలోనే ఉంది మాస్టర్స్ మన యొక్క ఎదుగుదల అనేది. ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని పంచడం ఇదంతా కూడా ఆచరణే. తెలుసుకున్నాము, విన్నాము అంటే సరిపోదండి. తెలుసుకున్న దాన్ని కొంచెం కొంచెంగా క్రమేపీ మన జీవితంలో ఆచరిస్తూ ఉంటేనే మనం గొప్పగా ఎదగలుగుతాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆచరించడము ప్లస్ కనీసం సేవ అన్న రూపము, సేవ రూపకంగా అంటే ఏం లేదు. మనం తెలుసుకున్న జ్ఞానము, ధ్యానము నలుగురికి పంచడం, నలుగురికి నేర్పించడము. ఆ ధ్యానం నలుగురికి నేర్పించండి. తెలుసుకున్న ఆత్మ జ్ఞానం కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించండి. అంతే, అదే సేవ. సేవ అంటే ఏదో గొప్పగా ఎక్కడికో పరిగెత్తి వెళ్ళి ఏదో చేసేయాలని ఏం లేదు. మన ఇంట్లో ఉండి మన వాళ్ళతో ఫోన్లలో మాట్లాడినప్పుడు ఈ జ్ఞానాన్ని అందించండి. అంతే మీ సేవ అంటే. అంతే కదమ్మా, ఇదే ఆధ్యాత్మిక అవును. సేవ. ఆధ్యాత్మిక సేవ. ఓకే. చాలా బాగా ఓకేనా? మరి చెప్పారండి. చాలా బాగా. సెషన్ క్లోజ్ చేస్తాం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ మేడం. శుభరాత్రి. అందరికీ శుభరాత్రి.